అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. మహోత్సవానికి అతిథులు, ప్రముఖుల రాకకు సంబంధించిన తాజా సమాచారాన్ని గన్నవరం విమానాశ్రయం నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చేరుకోనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, లేకపోతే ప్రధాన ప్రముఖులు, గవర్నర్లు వీరందరూ కూడా మరి కాసేపట్లోనే గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తారు. మనం చూస్తున్నాం, భారీగా పోలీసులు మోహరించారు. వీఐపీలు ఇక్కడికి బయటికి రాగానే వారు వెళ్లేందుకు కూడా ప్రత్యేక వాహనాలు కూడా సిద్ధం చేశారు. విజయవాడ నగరానికి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు వారి యొక్క లగ్జరీ కార్లను కూడా వీఐపీల రాకపోకల కోసం ప్రభుత్వానికి అందజేశారు. ఈ 2 రోజుల పాటు ప్రభుత్వం ఆ కార్లను ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి. అలాగే ఎంపీ కేసీఆర్ నాని తన ట్రావెల్స్ చెందినటువంటి ఏసీ బస్సులను కూడా వీఐపీల కోసం కేటాయించారు. ఇలా ముఖ్యమైన వారందరూ కూడా ఈ ఏసీ బస్సుల్లో వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థలికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఎయిర్పోర్టు బాధ్యతలను అప్పచెప్పారు. అంటే వచ్చే అతిథులను వారికి స్వాగతం పలకడం, వారికి వాహనాల్లో పంపించడం, అలాగే వాళ్ళు తిరిగి సభకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి పంపడం వరకు కూడా ఈ మంత్రులు ఇద్దరు, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ బాధ్యతలు తీసుకున్నారు. వచ్చేటువంటి అతిథులకు వాహనాలు అన్నీ కూడా ఇప్పటికే ఈ గన్నవరం విమానాశ్రయం సిద్ధంగా ఉన్నాయి. 9 గంటల 15 నిమిషాల వచ్చేటువంటి ఫ్లైట్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, అలాగే మన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోమ్స్లే, అలాగే మేఘాలయ, సిక్కిం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఆచార్య వీరందరూ కూడా ఆ ఫ్లైట్లో వస్తారని చెప్పేసి మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అలాగే 11 గంటల 15 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయన ఇక్కడి నుంచి వాయుసేన విమానంలో వస్తారు. అలాగే వాయుసేన చెందినటువంటి 3 హెలికాప్టర్లను ప్రధాని నరేంద్ర మోడీ కోసం సిద్ధంగా ఉంచారు. ఇక్కడి నుంచి నేరుగా ఆయన హెలికాప్టర్లో సభాస్థలికి, ఉద్దండరాయనపాలెంలోని సభాస్థలికి ఆయన వెళ్తారు. ఇలా మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్పీజీ అధికారుల సూచనల మేరకు ప్రధానమంత్రి పర్యటన ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసింది. అలాగే గన్నవరం విమానాశ్రయం వద్ద కూడా వీఐపీల రాకపోకలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. భద్రతా పరంగా కావచ్చు, రవాణా పరంగా కావచ్చు, ఆహార పరంగా కావచ్చు, ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని మంత్రులు పూర్తిగా ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా చూస్తున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులందరూ కూడా రానున్న నేపథ్యంలో భద్రతను అలా అన్ని రకాల చర్యలు కూడా చేపట్టారు. ఇక్కడ విమానాశ్రయంలోనే కొంతమందికి అల్పాహార ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ అల్పాహారం చేసుకుని వారు సభాస్థలికి వెళ్లేందుకు కూడా అన్ని రకాల చర్యలు అయితే ప్రభుత్వ యంత్రాంగం తరపున తీసుకున్నారు. ప్రముఖుల రాకకు సంబంధించి తాకిడి కూడా మొదలైంది. కొంత 8 గంటలకు మొదటి విమానం ఈ గన్నవరం విమానాశ్రయంలో దిగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అప్పటి నుంచి వరుసగా ఇవాళ దాదాపు 100 సర్వీసుల పైగానే గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో కేవలం 8 సర్వీసులు మాత్రమే విమానాశ్రయం నుంచి నడిచేవి. కానీ ఇవాళ వీఐపీలు, ప్రముఖుల రాక దృష్ట్యా ఈ సర్వీసుల సంఖ్య 100కు పైగా పెరగడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. దానికి తగ్గట్టుగానే విమానయాన సంస్థలందరూ కూడా వేలాది మందిని చేరవేసేందుకు ఏర్పాటు చేస్తున్నాయి. పార్కింగ్ ఇక్కడ సరిపోకపోతే సమీపంలోని రాజమండ్రి, అలాగే శంషాబాద్ విమానాశ్రయాల కోసం కూడా విమానాల పార్కింగ్ కోసం మాట్లాడి పెట్టుకున్నారు. ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా శంకుస్థాపనకు వచ్చేటువంటి ప్రముఖులు వీరందరి కోసం కూడా ఏర్పాట్లయితే పకడ్బందీగా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి వీఐపీల రాక మొదలు కానుంది. ఇది గన్నవరం విమానాశ్రయంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ చిరంజీవితో పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గన్నవరం.